ఆయనది ముందు చూప లేక నిర్లక్ష్యపు దూకుడా? కిరణ్ కుమార్ ఇప్పుడు అమలు చేస్తున్న ఎజెండాకు ఏమని పేరు పెడదాం? దూసుకుపోవాలన్న వీరావేశంలో ఆయన దగ్గర ఆలోచన లోపిస్తోందా? అసలు కిరణ్ దూకుడు సినిమా పాస్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? ఇంతకు ఈయన కావాల్సింది గెలుపా లేక బలుపా? సమాధానాలు వెతకాల్సిన మన ముఖ్యమంత్రి కొత్త కొత్త ప్రశ్నల్ని మాత్రం పుట్టించేస్తున్నారు. వైఎస్ను 2 సార్లు గెలిపించింది, చనిపోయిన తర్వాత కూడా బతికుండేలా చేసింది ఆ ప్రజాకర్షక పథకాలే. ఇది మనతో పాటు కిరణ్ కుమార్కు కూడా బాగా తెలుసు. అందుకే నెలకో పథకం అంటూ ఆ మధ్య ఒక వింత పథకాన్ని ప్రకటించుకున్నారు. తన దశను మార్చుకోవడానికి ఈ దిశగా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. యువ కిరణాలు 1,00,000 ఉద్యోగాలంటూ నిన్న మొన్నటి ఊదరగొట్టుడు కూడా దాని ఫలితమే కావచ్చు. కటౌట్లు, హోర్డింగులు ఎక్కడ చూసినా చిరునవ్వులకించే కిరణ్ కుమార్ ముఖార విందమే కనిపిస్తోంది. ఆ పథకాల సీరియల్కు పరాకాష్టే నిన్న ₹1 కిలో బియ్యం ప్రకటన. నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవాల రోజు ఆ పథకం ప్రారంభం కూడా అట్టహాసంగానే జరిపించేస్తారు. అందులో సందేహమే లేదు. నవంబర్ 1వ తేదీన అంటే మనం ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజు ₹1 బియ్యం ఇచ్చేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కసారి మీరు చేతులు ఎత్తి ఆమోదం తెలిపితే బియ్యం ఇవ్వడం జరుగుతుంది. కాలం కాని కాలంలో కురిసే అతివృష్టి అనర్థాలకే దారితీస్తుంది. ఆ విధంగా కిరణ్ కుమార్ చేతికొచ్చిన పంటను కోల్పోతున్నారనే భావించవచ్చా? ఈ ₹1 పథకాన్ని పత్రికలన్నీ ఎండగట్టిన తీరు చూస్తే అదే నిజమనిపిస్తుంది. ఒక్కో పేద కుటుంబానికి నెలకోసారి ₹25 బిచ్చవేసినట్లు కనిపించే ఈ బియ్యం పథకం పొరుగు రాష్ట్రాల నుంచి అరువు తెచ్చుకుందేనని చెప్పొచ్చు. అసలు ఈ ₹1 దక్షిణ ఎవరడిగారంటూ సొంత పార్టీ మనుషులే నిలదీస్తున్నారు. ₹1 కిలో బియ్యాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు. ఏ విధంగా చేసినారు? తెలంగాణ మంత్రులు అడిగినారని అడుగుతున్నాను. తెలంగాణ మంత్రులు ఇంతమంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని అడుగుతుంటే మా తెలంగాణ మంత్రులకు తెలియకుండా ప్రభుత్వం పాలసీ చేయటం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ప్రభుత్వం నడవటం లేదని ప్రజలకు అర్థమైపోయింది. ఏ మంత్రి కూడా ఈరోజు ₹1 కిలో బియ్యం కావాలనేది ఏ ప్రజలు కూడా అడగటం లేదు. దీన్ని మేము కూడా ఖండిస్తున్నాం. బీపీఎల్ ఫ్యామిలీలకు 30 కిలోల బియ్యం ఇవ్వాలన్న వైఎస్ ప్రతిపాదనను అమల్లో పెట్టుంటే ఈ రూపాయి బిళ్ళ తిరగబడకుండా ఉండేదేమో. కనీసం తోటి కేబినెట్ మిత్రులకు, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకైనా మాట మాత్రం చెప్పకుండా కిరణ్ ఈ వరాల జల్లు ఎలా కురిపించగలుగుతున్నారు? కిరణ్ కుమార్ తనకంటూ ఏదైనా సొంత కోటరీ నిర్మించుకున్నారా? సొంత ప్రణాళిక రాజుకుని ఆ ప్రకారమే ఈ నియంతృత్వపు తరహా పాలన సాగిస్తున్నారా? ఈ డౌట్లే ఇప్పుడు గాంధీ భవన్లో వేడి పుట్టిస్తున్నాయి. అటు సొంత జిల్లాను, ఇటు సచివాలయాన్ని రెంటి మీద పట్టు సాధించుకోవడానికి కిరణ్ కుమార్ తన సోదరుల్ని రంగంలో దింపారని ఈ మధ్య వినిపించిన వార్తలు. ఏం చేసినా వాళ్లకు మాత్రమే చెప్పి చేస్తున్నారన్న ఆరోపణ కూడా వినిపించింది. ఒక్క పథకాలే కాదు, కిరణ్ అనుసరిస్తున్న వైఖరంతా ఒంటెద్దు పోకడలా ఉంటోందంటూ పార్టీలో రుసరుసలు. తెలంగాణ అగ్నిగుండం అవుతున్నా, సమ్మెలతో జనం బిక్క చచ్చిపోతున్నా, ఇక్కడంతా క్షేమం అంటూ కేంద్రానికి కిరణ్ రిపోర్ట్ ఇచ్చినందువల్లే ఇక్కడంతా సవ్యమేనని కేంద్రం భావిస్తోంది. కిరణ్ సబ్మిట్ చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ తప్పితే ఢిల్లీలో వేరే ఆధారమే లేదు. అందుకే నిన్న అభిషేక్ సింఘ్వి ఏపీలో అంతా సవ్యమేనంటూ ప్రకటించేశారు. No, I don't agree with your perception. There is no question of paralysis of the administration. There is no, these are exaggerated, extreme adjectives being used to create an impression of instability. We do not agree at all. ఖబర్దార్ కిరణ్ కుమార్ అంటూ టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద నిప్పులు కురిపించేదాకా వెళ్ళింది పరిస్థితి. ఏకపక్షంగా వ్యవహరిస్తే కిరణ్ కథ కంచికేనంటూ స్వపక్షం నుంచి హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి. 4 కోట్ల మంది 3 కోట్ల మంది రోడ్ల మీదకి వస్తే ఈ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేస్తారా? మిలిటరీని తీసుకొస్తారా? అసలు ఆయన హైదరాబాద్ ఉంటాడా? ఉండలేడు. అందుకనే చెప్తున్నా మీకు, ఎవరిని రెచ్చగొట్టొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. అయినా అదే విధంగా రెచ్చగొడితే దానికి ప్రజలు నిర్ణయిస్తారు తప్ప మేము చేసేది ఏం లేదు. సత్తిబాబు, కిరణ్ కుమార్ రాష్ట్ర సర్కార్కు కాడెద్దుల్లా పనిచేయాలని మేడం పంపిన సందేశం. కానీ ఈ 2 కాడెద్దులు చెరోవైపు లాగుతుండబట్టే పాలన పాలపొంగులా మారిందని, చివరకు
ప్రజలకు ఒరుగుతోందేమీ లేకుండా పోతోందని సొంత పార్టీయే సన్నాయి నొక్కులు నొక్కేస్తోంది. కొత్తగా పార్టీని మోస్తున్న చిరంజీవితో తనకేమీ విభేదాలు లేవని కిరణ్ కుమార్ సూటిగా చెప్పగలరా? చిరంజీవిని కలుపుకుపోయి పార్టీని ఎదగనిచ్చే అవకాశం కల్పించాల్సిన పెద్దన్న పాత్రలో కిరణ్ కుమార్ రాణించగలరా అన్నది డౌట్గానే మిగిలిపోతోంది. సమిష్టిగా శ్రమిస్తేనే అది సాధ్యమన్నది కిరణ్ కుమార్ గ్రహించలేకపోతున్నారని శ్రేయోభిలాషుల వాదన. ఇమేజ్ బిల్డింగ్తోనే సరిపెట్టుకుంటున్నారన్న అపవాదును నిజం చేసుకుంటున్న కిరణ్ కుమార్ రేపో మాపో ఉచితంగా ల్యాప్టాప్ అనే పథకాన్ని ప్రజెంట్ చేసినా ఆశ్చర్యం లేదు. ఒంటి చేత్తో ఈ వైపు నుంచి ఆ వైపుకు ఈది గెలిచేద్దామన్న ఆలోచన ఆయనకేదైనా ఉందేమోనన్న అనుమానం. సగటు సక్సెస్ఫుల్ నాయకులంతా పైకి వెళ్లిన తర్వాత ఒంటరోళ్ళు అయిపోతారని, ఈ రాజకీయ పాకుడు రాళ్ల మీదైతే ఆ విషయం మరింత నికార్సైన నిజమన్నది తెలుసు. కిరణ్ తన రాజకీయ చతురతను నిరూపించుకోవాల్సిన టైంలో ఇప్పుడు ఈ పథకాల పాచికల్ని ప్రయోగిస్తున్నారని మనకర్థమవుతున్నా సొంతింట్లో అలిగి అటకలెక్కేవాళ్లు, సాఫ్ట్ బ్లాక్మెయిలింగ్ చేసేవాళ్లకు కొదవే లేదు. వీళ్లను గెలుచుకోవడం ఆయనకిప్పుడు అతి ముఖ్యమైన విషయం. పదవి అయాచితంగా వచ్చినా, అడిగితే ఇచ్చినా ఇప్పుడు ఆయన మాత్రం ముఖ్యమంత్రి. కాకపోతే వైఎస్ సైజ్ చెప్పులు ఆయనకు చాలా పెద్దవవుతున్నాయి. మన ఇళ్లలో చిన్నపిల్లలు పెద్దోళ్ల చెప్పులేసుకుని నడిచే నడక మనకు కాసేపు నవ్వు తెప్పించినా వాళ్ళని అలాగే వదిలేస్తే ఇంకాసేపటికి పడిపోవడం మాత్రం ఖాయమన్నది నిజం. ఇప్పుడు ఈ సీఎం పరిస్థితి సరిగ్గా అదేనన్నది కూడా నా అభిప్రాయం. తనకంటూ కోటరీ ఏర్పాటు చేసుకుని అదే టాస్క్ ఫోర్స్తో కసరత్తులు చేయడం ఆయన ఆలోచించి చేసిన పనే కావచ్చు. కానీ రాజకీయ నిచ్చెనలు ఎక్కే ముందు ఒక్కో మెట్టు జాగ్రత్తగా ఒడుపుగా ఎక్కాలే తప్ప అదేదో గేమ్ షోలో చేసినంత స్పీడు పెంచేస్తే పైకెళ్లిన తర్వాత ఆయాసమే మిగులుతుంది. ఇక్కడ కిరణ్ ఎత్తులు పై ఎత్తులనే రాజకీయ క్రీనీడలో ఏ వైపు నుంచి నరుక్కొస్తారన్న విషయమే అతని భవిష్యత్తును తయారు చేస్తుంది. ఇక పైనున్న ఢిల్లీ బాసులంతా అవసరమైనప్పుడు ఆశీర్వచనాలు అందించడానికి మాత్రం చస్తే రారన్నది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు పెట్టరు, అడుక్కు తిననివ్వరు.